చాలా మంది ప్రజలు సుఖాల వెంబడి పరిగెత్తుతున్నారు. చాలా మంది ప్రజలు డబ్బు కొరకు పరిగెత్తుతున్నారు. వారు డబ్బు సంపాదించడం కొరకు చేయకూడని తప్పుడు పనులన్నీ చేస్తా ఉన్నారు. పాపిష్టి పనులను చేస్తా ఉన్నారు. వారి కొరకు తీర్పు తప్పకుండా ఉంటుంది. కొంతమంది అయితే దేవునికి భయపడుతున్నారు. దేవునికి భయపడి నీతి న్యాయం కలిగి వారు కష్టార్జితంతోనే బతుకుతున్నారు. అడ్డు మార్గాల్లోకి వెళ్ళడం లేదు. వారు అధికారులకు లోబడుతున్నారు. వారు చేయవలసిన క్రమం ప్రకారం వారి పనులన్నీ సక్రమంగా చేసుకుంటున్నారు. అలాంటి వారి జీవితంలో ఎలాంటి బహుమానం ఉంటుందంటే, దేవుడు అంటాడు ఒకరోజు, నువ్వు నమ్మకంగా జీవించావు, నీతి న్యాయం తప్పలేదు, నువ్వు కష్టపడ్డావు, అయితే ఆ కష్టానికి ఫలితం నేనిస్తాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నీతి న్యాయం కలిగి బతికావు గనుక ఇదిగో నీ కొరకు దాచించిన మేలు నేను నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు తప్పకుండా ఒక రోజున ఆ వ్యక్తికి మేలును కలగజేస్తాడు.